ఏంటమ్మా? ఒక్క నిమిషం ఉండండి. వైదేహి అక్క. వస్తున్నా ఐశ్వర్య. ఏంటి ఐశ్వర్య? నువ్వు రా అక్క, చెప్తాను. రా అత్తయ్య, మీరు కూడా రండి. ఈ రూమ్ లో కేక్ ఎవరు పెట్టారు? నేనే పెట్టానత్తయ్య. నువ్వు పెట్టావా? ఎందుకు పెట్టావు ఐశ్వర్య? ఎందుకేంటక్క, ఇవాళ ఏంటో మర్చిపోయావా నువ్వు? గుర్తు రావట్లేదు ఐశ్వర్య. నువ్వు మర్చిపోయినా అత్తయ్య మర్చిపోర్లే కదత్తయ్య. మీకు గుర్తుంది కదా ఇవాళ ఏంటో? ఏంటమ్మా ఇవాళ? మీరు కూడా మర్చిపోయారా అత్తయ్య? ఇవాళ మన అఖిల్ బర్త్డే కదా. అఖిల్ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి తన బర్త్డే కూడా మర్చిపోయారన్నమాట మీరు. అఖిల్ బాబు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడే అన్న బాధలో, మావయ్య గారికి ఇలా అయ్యిందే అన్న బాధలో బర్త్డే మర్చిపోయి ఉంటారు. పోయిన సంవత్సరం అందరం కలిసి అఖిల్ బాబు బర్త్డే ఎంత బాగా చేశాం. పోయిన సంవత్సరం అంతా సంతోషంగా జరిగింది. ఈ సంవత్సరం కేక్ కట్ చేయటానికి అఖిలే ఇంట్లో లేడు. అఖిల్ లేకపోయినా అఖిల్ బర్త్డే మాత్రం మన ఇంట్లోనే ఉంటుందత్తయ్య. అందుకే నేనే కేక్ తెచ్చాను. అఖిల్ ఇక్కడ ఉన్నట్టుగా భావించి మీరే కేక్ కట్ చేసి అఖిల్కి హ్యాపీ బర్త్డే చెప్పాలి. తీసుకోండి అత్తయ్య, కట్ చేయండి. కట్ చేయండి అత్తయ్య. నా వల్ల కాదు ఐశ్వర్య. నేను కట్ చేయలేను. అక్క, చూసావు కదా, అత్తయ్య బాధతో కేక్ కట్ చేయలేనంటున్నారు. మావయ్య గారు ఎలాగూ కేక్ కట్ చేయలేరు. పెద్దదానివి, నీకిక తప్పదక్క. నువ్వే కేక్ కట్ చేయి. తీసుకో, కట్ చేయక్క. నా వల్ల కాదు ఐశ్వర్య. నువ్వు కూడా కట్ చేయకపోతే ఎలా అక్క? సరే, నేనే కట్ చేస్తాలే. నా వల్ల కూడా కాదత్తయ్యా, నా వల్ల కూడా కాదు. మనం ఎలాగో కేక్ కట్ చేయలేం. కనీసం అఖిల్ బాబుకి ఇష్టమైన చాక్లెట్స్ అయినా తిందాం. తీసుకోండి అత్తయ్య.
తినండి అత్తయ్య, తినక్క. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. అఖిల్ బాబు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ పుట్టినరోజు నాడు వాడి ఇంట్లో లేకుండా లేడమ్మా. ఇది ఫస్ట్ టైం. ఇదే లాస్ట్ టైం కూడా అవుతుంది లేండి అత్తయ్య. నెక్స్ట్ బర్త్డేకి అఖిల్ వచ్చేస్తాడులేండి. అది ఆ శ్యామ రాణిస్తే ఖచ్చితంగా వస్తాడు. అసలు శ్యామ వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందత్తయ్య. శ్యామ మావయ్య గారిని కొండపైకి తీసుకెళ్లకుండా ఉండుంటే, ఆయన పడిపోకుండా ఉండుంటే, శ్యామ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండుంటే, అఖిల్తో గొడవ జరగకుండా ఉండుంటే ఎటువంటి పరిస్థితి వచ్చేదే కాదు. అందరం కలిసి ఎంచక్క ఈ బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఏంటో మనకి ఆ అదృష్టం లేకుండా చేసింది ఆ శ్యామ. వద్దు, దాని పేరెత్తొద్దు. ఆ పేరు వింటేనే కడుపు రగిలిపోతుంది. తల్లి కొడుకుల్ని విడదీసిన ఆ మహా తల్లి పేరు నా ముందు ఎత్తొద్దు. నాకు కావాల్సింది అదే అత్తయ్య. శ్యామ మీద కోపం అనేది రావణ కాష్టంలాగా రగులుతూనే ఉండాలి ఈ ఇంట్లో. అక్క, ఆ కేక్ ముష్టి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వు, వాళ్ళైనా తింటారు. ఏంటక్క అంత డల్గా ఉన్నావు? బాధరా, గుండెల నిండా బాధ. ఎందుకక్క అంత బాధ? లక్ష్మి నా మీద అలిగిందిరా. ఏ లక్ష్మి? మన ఎదురింటి లక్ష్మినా? కాదురా, ఈ లక్ష్మి. 4 రోజుల నుంచి ఈ డబ్బులు ఇంట్లోనే ఉన్నాయిరా. అప్పు కోసం ఒక్కరు కూడా రాలేదు. ఓహో, అప్పు కోసం ఎవరూ రాలేదనా నీ బాధ? అవునరా, లక్ష్మీదేవి నా మీద అలిగింది కాబట్టే అప్పుకెవరూ రాలేదు. రోజుకి ఎంతో కొంత వడ్డీ రాకపోతే నాకు నిద్ర పట్టదురా. ఎలా పడుతుందక్క? నీ పేరే వడ్డీ కాసుల వనజాక్షి కదా. వడ్డీ దానిదే నిద్ర ఎలా పడుతుంది? ఆహా. ఓరే తమ్ముడు, ఒక పంచేనా? ఏంటక్క? ఈ 50,000 నీకు అప్పుగా ఇవ్వనా? కానీ నాకిప్పుడు డబ్బులు అవసరం లేదక్క. కానీ నాకు వడ్డీ అవసరం ఉంది కదరా. తోడబుట్టిన వాడివి ఈ అక్క కోసం ఆ మాత్రం చేయలేవా? సరే అక్క, ఇవ్వు. ఆ? అమ్మయ్యా, ఇప్పుడు నా బాధ తగ్గిపోయింది. అవునక్క, మన ఇంట్లో అద్దెకి దిగిన వాళ్ళది ఈ ఊరు కాదనుకుంటా. అవునరా, వాళ్ళది గుంటూరు జిల్లా. ఆ అమ్మాయి వాళ్ళ పుట్టిల్లు బాపట్ల దగ్గర ఏదో పల్లెటూరట. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తుంటాడట. వాళ్ళ అత్తగారిల్లేమో గుంటూరు దగ్గర పల్లెటూరట. వాళ్ళ మావయ్య గారిది చిల్లర కొట్టు వ్యాపారం అట. అవునా? మరి అక్కడే వ్యాపారమో వ్యవసాయమో చేసుకోకుండా హైదరాబాద్ ఎందుకు వచ్చారంట? బ్రతుకు తెరువు కోసం వచ్చి ఉంటారా. అంతే ఏంటిదిలే, అంతే. ఇంతకీ వాళ్ళు ఎంతకాలమైందంట ఈ ఊరొచ్చి? ఏమోరా, తెలీదు. పోయిన బోనాల కంటే ముందే వచ్చుంటారులే ఈ ఊరు. పోయిన బోనాల కంటే ముందే వచ్చుంటారా?
బోనాలకి వాళ్ళు రావడానికి సంబంధం ఏంట్రా? అది బోనాలకి నీకు కొత్త చీర ఇచ్చారు కదా. ఆ, ఇస్తే పోయిన బోనాల కంటే ముందు వాళ్ళు ఈ ఊరు వస్తేనే కదా బోనాల గురించి వాళ్ళకి తెలిసేది. అందుకే అలా అన్నానన్నమాట. అవును, వాళ్ళ గురించి ఇన్ని వివరాలు అడుగుతున్నావు ఎందుకు? ఆ, ఆ, అది ఎందుకంటే నీకోసమే అక్క. నా కోసమా? అవును, నీకోసమే. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆర్థిక సమస్యలు తెలుసుకొని, వాళ్ళకేమైనా అప్పు కావాలేమో అని తెలుసుకొని నీ చేత అప్పిద్దామని అనుకున్నా. నేనెప్పుడో చెప్పానురా వాళ్ళకి అప్పు కావాలంటే అడగమని. వాళ్ళకే కాదు, ఊళ్ళో వాళ్ళకి ఎవరికన్నా కావాలన్నా కూడా అప్పిస్తాననే చెప్పాను. కానీ ఇంతవరకు అడగలేదు. అడుగుతారు లెక్క, తొందరలోనే నిన్ను అప్పు అడుగుతారు. నీ నోటి వాక్కు ఫలించి వాళ్ళు గనక నా దగ్గర అప్పు చేశారంటే నువ్వివ్వాల్సిన వడ్డీలో ఒక 100 రూపాయలు తగ్గిస్తానులే. హా? సరేనా? అమ్మయ్యా. సొంత తమ్ముడికి వడ్డీలో 100 రూపాయలు తగ్గిస్తావా? నువ్వు మారవాక్క. ఆ పిల్ల నా వల్లో పడాలి అన్నా, బాస్ ఒళ్ళో పడాలి అన్నా ముందు నేను వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. మన మీద వాళ్ళకి చక్కటి ఇంప్రెషన్ కలిగాక అప్పుడు మనకు కావాల్సిన విధంగా వాళ్ళని వాడుకోవాలి. హ్యాపీ బర్త్డే బ్రదర్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇవాళ నా బర్త్డే అని నాకెలా తెలుసు అనుకుంటున్నారా? పిల్లలు చెప్పారులేండి. ఉండండి, టిఫిన్ చేద్దరు కానీ మీరు కూడా. వద్దమ్మా, నేను తిన్నాను. అవును బ్రదర్, ఈ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరంట కదా? అవును బ్రదర్, ఎవ్వరూ లేరు. మా అక్క చెప్పింది మీకు ఇక్కడ ఎవరూ లేరని, మంచి ఉద్యోగం కూడా లేదని, బ్రతుకు తెరువు కోసం బైక్ నడుపుతూ చాలా కష్టపడుతున్నావని మా అక్క చెప్పింది. అంత కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించే మార్గం ఒకటి ఉంది. అది చెప్పమంటారా బ్రదర్? ఏంటి బ్రదర్ అది? ఇందాక మీ ఆవిడ పాట పాడుతుంటే విన్నాను. చాలా బాగా పాడింది. ఆ గొంతు చాలా తెలిసిన గొంతులా అనిపించింది. రేడియోలోనూ టీవీలోనూ బాగా విన్న గొంతులా అనిపించింది తెలుసా? లేదండి, నేనెప్పుడు రేడియోలోనూ టీవీలోనూ పాడలేదు. ఇప్పుడు పాడుదురు గాని. మీలాంటి కళాకారులకి సోషల్ మీడియా మంచి గుర్తింపుని, మంచి సంపాదనని తెచ్చిపెడుతుంది తెలుసా? మీ ఆవిడ చేత పాటలు పాడించి ఆ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసావనుకో, విపరీతమైన వ్యూస్ వస్తాయి, విపరీతంగా డబ్బు కూడా వస్తుంది. అంతేకాదు, తను సోషల్ మీడియాలో పెద్ద స్టార్ కూడా అవుతుంది. ఆలోచించండి.
అఖిల్ శ్యామ ఎక్కడున్నారో ఇతనికి తెలుసన్నమాట. మరి చెప్పకుండా ఫోన్ కట్ చేశాడేంటి? ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? ఛా! బ్రదర్, మీ నిర్ణయాన్ని వెంటనే నాకేం చెప్పక్కర్లేదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. వస్తాను. అలాగే బ్రదర్. ఓకే శ్యామ, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. నాకు డ్యూటీకి టైం అవుతుంది, బయలుదేరతాను నేను. అలాగే అఖిల్ బాబు. బాయ్ శ్యామ. ఒక రకంగా బ్రహ్మాజీ గారు చెప్పినట్టు చేయడమే మంచిదేమో. కొంచెం డబ్బులు వస్తే అఖిల్ బాబుకి ఇలా కింద పడుకోకుండా, కింద కూర్చుని తినకుండా ఒక మంచం, చిన్న డైనింగ్ టేబుల్ అన్నా కొనొచ్చు. కొంతైనా ఆయనకి కంఫర్ట్గా ఉంటుంది. శ్యామ వాళ్ళు ఎక్కడున్న విషయం, ఆ బ్రహ్మాజీకి తెలుసన్న విషయం నాకు తెలియజేయడం కోసమే వాడు ఫోన్లో శ్యామ వాళ్ళని చూపించుంటాడు. వాళ్ళ ముందు మాట్లాడడం ఇష్టం లేక ఫోన్ కట్ చేసుంటాడా? లేక రేటు పెంచడం కోసం ఫోన్ కట్ చేసుంటాడా? ఛా! హలో బ్రహ్మాజీ. వాళ్లే కదా మేడం మీకు కావాల్సింది? అవును వాళ్లే. వాళ్ళెక్కడున్నారు? ఒక చోటున్నారు. అదే ఎక్కడా? చెప్పను మేడం. వాళ్ళెక్కడున్నారో మీకు చెప్పను. చెప్తే మీరు ఆవేశంగా ఇక్కడికి వస్తారు. మిమ్మల్ని చూసి వాళ్ళు పారిపోతారు. వాళ్ళని పట్టుకోవడం కోసం మనం మళ్ళీ వెతుకులాడాలి. మేడం, మీకు ఒక నగ్న సత్యం చెప్తాను, వినండి. చేతికి చిక్కబోయే పిట్టకి పారిపోయే అవకాశం ఇస్తే జీవితంలో మళ్ళీ అది మనకి చిక్కదు. అందుకే వాళ్ళు ఎక్కడున్నారన్న సంగతి మీకు చెప్పను. కానీ ఆ అమ్మాయి దగ్గరున్న ఫోన్ మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. ఆ ఫోన్ నా చేతికొచ్చాక మనం రేట్ మాట్లాడుకుందాం. రేటు కుదిరితే ఆ ఫోన్ మీకిస్తాను. లేకపోతే ఆ ఫోన్ ఎవరికివ్వాలో వాళ్ళకిస్తాను. వద్దు, ఆ ఫోన్ ఎవ్వరికి ఇవ్వద్దు. కుదురుతుంది, రేటు కుదురుతుంది. నువ్వడిగినంత నేనిస్తాను. నీకెంత కావాలో అంతిస్తాను. ఫోన్ మాత్రం నాకే ఇవ్వు. ఓకే మేడం, మీకే ఇస్తాను. ఉంటాను. బాయ్ మేడం. వాడు ఎంత అడిగినా సెటిల్ చేసి ఆ ఫోన్ తీసుకోవాలి. లేకపోతే నా కొంప మునుగుతుంది. ఎంత డబ్బు ఇవ్వడానికైనా ఆవిడ రెడీ అయిందంటే ఖచ్చితంగా ఆవిడకి సంబంధించిందేదో ఆ ఫోన్లో ఉండుంటుంది. చూద్దాం. అయ్యో, ఫోన్లో ఛార్జింగ్ అయిపోవచ్చిందే.